శ్రీ వారాహి మాతకు శ్రీ వారాహి మాతకు అమ్మ వారాహి అమ్మవారు ముందుకు వస్తున్నారు. అందరూ కూడా దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికను కూడా నెరవేర్చుకొని అమ్మవారిని అడగండి. గురువు గారి దగ్గర వచ్చేవాడు గురువు గారి దగ్గర రండి. కూర్చున్నవాడు గురువు గారి దర్శనం చేసుకున్న అందరూ వారాహి మాత్రం మీ యొక్క కోరిక తీర్చమని అమ్మవారిని అందరూ కూడా మనసులో వేడుకోండి. అమ్మ అందరూ కూడా చేతులకు పట్టుకుని చేతులతో పట్టుకుని ఎవరి మనసులో కోరుకోవచ్చు చెప్పుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాండ పరాశక్తికి గురువు గారి పాదాలు తాగుందని చెప్పానమ్మా. ఎవరు కూడా తాగే ప్రయత్నం చేయండి. అందరూ కూడా దర్శనం చేసుకోండి. పిక్కవాళ్ళ నుంచి ఇచ్చేసినటువంటి మన కోచి బాబా గారుగా పిలువబడేటువంటి మహాత్ములు 90 సంవత్సరాల వయసులో కూడా ఆధ్యాత్మిక చింతనతో అందరికీ కూడా దైవ బోధ తెలియజేస్తూ ఎంతో చక్కగా ఆధ్యాత్మిక చింతనతో ఉన్నటువంటి మన గురువు గారు మన సత్సంగానికి రావడం చాలా చాలా శుభదాయకం. వారాహి మాత అమ్మవారు వస్తున్నారమ్మా, జాగ్రత్తగా తీసుకోండి. అమ్మవారిని చేతితో పట్టుకోవడం, దర్శనం చేసుకోవడం, మీ మనసులో కోరిక చెప్పుకోవడం అంతేనమ్మా. శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయికి అఖిలాండ కోటి బ్రహ్మాండనాయికి జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా నమస్కారం చేసుకోవాలి.
ఎవరికైనా సరే భగవంతుడికి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా పాదాలు ముట్టుకుని నమస్కారం చేయకూడదని చెప్పి గురువుగారు చెప్తున్నారు. దయచేసి పాదాలు ఎవరు ముట్టుకోవద్దు. ఒక అడుగు దూరంలో భూమి మీదే నమస్కారం చేసుకుని పెద్దలకు, గురువులకు, మహాత్ములకు నమస్కరించవచ్చు. తన భర్తకి అదేవిధంగా భగవంతుడికి పాదాలు ముట్టుకోవచ్చు, మిగతా వాడికి పాదాలు ముట్టుకోకూడదని చెప్తూ వారాహి మాత మీ అమ్మవారి మీ దగ్గరికి వస్తుంది. అందరూ కూడా చేతితో పట్టుకుని అమ్మవారిని మీ మనసులో చెప్పుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ ఆదిపరాశక్తికి, శ్రీ ఆదిపరాశక్తికి. శివ అరుణాచల శివ అరుణాచల